కరడుగట్టిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ భారత చీఫ్ హారిస్ అజ్మల్ ఫారూకీను అస్సాం పోలీసులు పట్టుకున్నారు. ఫారూకీపై సమాచారం అందడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఫారూకీతో పాటు అతడి వెంట ఉన్న కీలక సహాయకుడిని అరెస్ట్ చేసినట్లు అస్సాం పోలీస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ప్రణబ్ జ్యోతి గోస్వామి ప్రకటించారు. వీరిద్దరూ బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి ప్రవేశించారని, బుధవారం అస్సాంలోని దుబ్రి ప్రాంతంలో పట్టుబడ్డారని తెలిపారు. పట్టుబడ్డ ఇద్దరిని గువాహటిలోని ఎస్టీఎఫ్ కార్యాలయానికి తరలించామని, ఇద్దరిని ఎన్ఐఏకు అప్పగించనున్నట్లు చెప్పారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పట్టుకున్న పోలీసులు వారి గుర్తింపు వివరాలను నిర్ధారించారు. హారిస్ ఫారూకీ డెహ్రాడూన్లోని చక్రతాకు చెందినవాడని, ఐసిస్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. మరోవైపు ఫారూకీతో పాటు పట్టుబడ్డ వ్యక్తి పేరు అనురాగ్ సింగ్ అని, పానిపట్ కు చెందిన ఇతడు రెహాన్ అని పేరు మార్చుకుని ఇస్లాంలోకి మారాడని వెల్లడించారు. అయితే ఇతడు బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ మహిళను పెళ్లి చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. వీరిద్దరూ భారత్ లో ఐసిస్ ముఖ్యమైన నాయకులను, సంస్థ సభ్యులను ఉగ్రవాద దాడులకు ప్రేరేపిస్తుంటారని వెల్లడించారు. భారత్ లోని అనేక ప్రదేశాల్లో ఐఈడీలు ఉపయోగించి పేలుడు కుట్రలకు పాల్పడ్డారని ప్రణబ్ జ్యోతి గోస్వామి చెప్పారు. ఉగ్రవాద రిక్రూట్మెంట్, నిధుల సేకరణను భారత్ ఆపరేషన్స్ అన్ని ఈ ఇద్దరే చూస్తుంటారని అధికారులు వివరించారు. కరడుగట్టిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ భారత చీఫ్ హారిస్ అజ్మల్ ఫారూకీను అస్సాం పోలీసులు పట్టుకున్నారు. ఫారూకీపై సమాచారం అందడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఫారూకీతో పాటు అతడి వెంట ఉన్న కీలక సహాయకుడిని అరెస్ట్ చేసింది. ఇక దీనికి సంబంధించి అస్సాం పోలీస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ప్రణబ్ జ్యోతి గోస్వామి వివరాలు వెల్లడించారు. వీరిద్దరూ బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి ప్రవేశించారని, బుధవారం అస్సాంలోని దుబ్రి ప్రాంతంలో పట్టుబడ్డారని తెలిపారు. పట్టుబడ్డ ఇద్దరిని గువాహటిలోని ఎస్టీఎఫ్ కార్యాలయానికి తరలించామని, ఇద్దరిని ఎన్ఐఏకు అప్పగించనున్నట్లు చెప్పారు.